క్రీస్తును ప్రేమించిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనం తండ్రి. తండ్రి దేవా, ఈ రోజు చూడక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయినను నీ ఎనలేని ప్రేమ చేత నీ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో నిలిపినందుకు నీకే కృతజ్ఞాసులు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మేము వెన్నడు విడవక తండ్రి, నీ యొద్దకు చేరుటకు భూమి మీద మా నడతలను మా ప్రవర్తనను మేము సరిచేసుకొని నీ ఉండే లోకాన్ని స్వతంత్రించుకునే పిల్లలుగా భూమి మీద మేము యోధులుగా తయారు కావడానికి సహాయను కృపను దయచేయమని తండ్రి దేవ, చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని, వింటున్న వారికి వారి హృదయంలో వాక్యం నాటబడి సులువుగా అర్థం చేసుకునే రీతిని వారికి దయచేయమని, నీ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా వారి జీవితాలను మలుచుకొని నీ యందు ప్రేమ కలిగి, వాంఛ కలిగి, కోరిక కలిగి నీ సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండుటకు సహాయాన్ని కృపను దయచేయమని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం అండి, క్రీస్తుకే బోధకుడైన సోదకుడు. బోధకుడు అనగానే బోధించేవారు. ఈ బోధించేవారు అంటే ఒక కష్టతరమైన విషయాన్ని, ఒక అర్థం చేసుకోలేని విషయాన్ని, ఒక అవగాహన లేని విషయాన్ని సులువుగా అర్థం చేసుకునే రీతిలో చెప్పేవారే బోధించేవారు. ఇంకా సోదకుడు. సోదకుడు అంటే శోధించేవాడు. శోధించేవాడు అంటే ఇతరుల నాశనాన్ని కోరుకునేవాడు. ఇక్కడ మనకి పాఠంలో క్రీస్తుకే బోధకుడైన సోదకుడు. సోదకుడు అంటే అపవాది అని, బోధకుడు అంటే బోధించేవారు అని, ఆ బోధించేవారు ఇతరులను సరైన మార్గంలో పెట్టడానికి వారి బోధనా విధానంతో ఇతరులను సరైన మార్గంలో నడిపింపజేసేవారు. ఏది తప్పు, ఏది చెడో, ఏది మంచో తెలియజేసి మంచి మార్గంలో పయనింపజేసేవారే బోధకుడు. క్రీస్తుకే బోధకుడైన సోదకుడు. ఈ సోదకుడు అంటే అపవాది ఎవరికి బోధకుడయ్యాడంట? యేసుక్రీస్తు వారికే బోధకుడయ్యాడంట. ఈ పాఠాన్ని నేడు మనం ఆలోచించాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారికే బోధించేవాడిగా ఇక్కడ అపవాది కనిపిస్తున్నాడు. ఈ పాఠం యొక్క టైటిల్లో మనకేం కనిపిస్తుంది అంటే, బోధించేవారైన యేసుక్రీస్తు వారికే ఈ సోదకుడు అపవాది అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే బోధ చేస్తున్నాడు. ఎటువంటి బోధన చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, దానికి యేసుక్రీస్తు వారు మరి స్పందించారా, ఎలా స్పందించారు, ఆయన ఏం చేశారు అన్న పాఠాన్ని మనం ఈనాడు నేర్చుకుంటే ప్రియులారా, మనం కూడా మన జీవితాలను ఎలా సరిచేసుకోవాలి, మాటను ఎలా సులువుగా అర్థం చేసుకోవాలి, ఆ మాటను దేవుని మాటను గైకొని మన ప్రవర్తనను మనం ఎలా మార్చుకోవాలి, మన నడతలను మనం ఎలా సరిచేసుకోవాలో మనకి ఈనాడు అర్థమవుతుంది ప్రియులారా. అందుకనే ఈ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. మొదటిగా ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించినట్లయితే, శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చి దేవుని సంకల్పాన్ని నెరవేర్చి అనేక మంది పిల్లలను దేవుని మార్గంలో పయనింపజేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అపవాది దేవుని పిల్లలైన వారిని నాశనం చేయడానికి వచ్చింది. వీరిద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ అపవాది యేసుక్రీస్తు వారికి ఏం బోధిస్తుంది, అసలు యేసుక్రీస్తు వారి బోధనా విధానం ఎలా ఉంది అనేది మనం ఈనాడు ఆలోచించాలి. మొదటగా యేసుక్రీస్తు వారి బోధనా విధానాన్ని చూద్దాం, ఆ తర్వాత అపవాది ఏం బోధించిందో చూద్దాం. మొదటగా యేసుక్రీస్తు వారి బోధన గనక మనం చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ని తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. ఇక్కడ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు అనేవారు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురమ్మని బంట్రోతులను పంపించారు. ఎందుకు యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురమ్మన్నారు అంటే,
యేసుక్రీస్తు వారి బోధనా విధానం ఆకర్షణీయంగా ఉంది, మహత్తుగల మాటగా ఉన్నది. అనేకులు ఆకర్షింపబడుతున్నారు ఆయన మాటకి. దాన్ని చూసి ఓర్వలేక ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని బంధించాలి, ఆయన మాటలను ఆపివేయాలి, ఆయన బోధనా విధానాన్ని ఆపివేయాలి అనుకొని బంట్రోతులను పంపించారు. అంటే సైనికులను పంపించి బంధించి తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మన్నప్పుడు ఆ సైనికులు వెళ్ళారండి. వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారా అంటే తీసుకొని రాలేదు. వారు వెళ్ళారు, యేసుక్రీస్తు వారి బోధన విన్నారు, మరలా తిరిగి యేసుక్రీస్తు వారు లేకుండానే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు ఏమని, ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆయన్ని తీసుకొని రాలేదు, మేము తీసుకురమ్మన్నాం కదా, ఆయన్ని బంధించి తీసుకురమ్మన్నాం కదా, మరి మీరు ఎందుకు బంధించి తీసుకొని రాలేదు అని అడుగుతున్నప్పుడు ఆ బంట్రొత్తులు చెప్తున్నారండి, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. అంటే ఆయన బోధించే విధానం ఎలా ఉంది అంటే ఆ సైనికులను సైతం మార్పు పొందారు. ఆయన బోధనా విధానం చూసి, ఆయన మాట్లాడే మాటను చూసి, ఆయన చెప్పే విధానాన్ని చూసి వారు ఆలోచించారు, గ్రహించారు. గ్రహించి తమ పద్ధతిని వారు మార్చుకున్నారు. పర్వాలేదు, మాకు ఆయన తీసుకొని వెళ్ళకపోతే శిక్ష పడుతుంది, శిక్ష పడినా పర్వాలేదు, మేము మాత్రం ఆయనను తీసుకొని వెళ్ళము అని వారు నిర్ణయించుకున్నారు. ఎందుకు వారు అలా నిర్ణయించుకున్నారు అంటే యేసుక్రీస్తు వారి బోధన వారు గ్రహించారు, వారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని మాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పర్వాలేదు, మేము మాత్రం ఆయన బంధించము, ఆయన చెప్పినట్టు ఎవ్వరూ ఎన్నడూనూ చెప్పలేదు, ఆయన ఎంత గొప్పగా చెప్పారో అందుకని ఆయన మేము బంధించము అన్నారు. అంటే యేసుక్రీస్తు వారి బోధనా విధానాన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఎలాంటి వారినైనా మార్చగలిగే సమర్థత యేసుక్రీస్తు వారి బోధలో మనకి కనపడుతుంది. ఇంకొక సందర్భాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, ఈ జనములు నేటికి 3 దినముల నుంచి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక. వారికి తిననేమీ లేదు గనుక. ఎన్ని రోజుల నుంచి ఉన్నారంటండి? 3 దినముల నుంచి ఉన్నారంట. ఏం చేస్తున్నారు? 3 రోజులు యేసుక్రీస్తు వారి యొద్ద వాళ్ళు ఉండి యేసుక్రీస్తు వారు బోధిస్తుంటే ఆయన బోధన వారు వింటున్నారు, గ్రహిస్తున్నారు. అంటే 3 రోజుల నుంచి వారు వింటున్నారు అంటే యేసుక్రీస్తు వారి మాట ఎంత మాధుర్యంగా ఉందో ఆలోచించండి ప్రియులారా. అంటే వారికి అన్నం గుర్తు రాలేదు, నీళ్లు గుర్తు రాలేదు, ఏమీ గుర్తు రాలేదు. శరీరాలు అయితే బలహీన పడిపోయారు, కానీ అందుకే బలహీనంగా ఉన్నారు అంటారు. యేసుక్రీస్తు వారి వారికి తిననేమీ లేదు అని వారికి భోజనం పెట్టడానికి యేసుక్రీస్తు వారు సిద్ధమవుతారు. అంటే 3 రోజులు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నా వారికి ఆహారం మీద శ్రద్ధ లేకుండా ఉందంటే ఆయన మాటలు ఎంతో మాధుర్యంగా ఉన్నాయి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆయన బోధనా విధానానికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులైపోతున్నారు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇంకొక సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అయినను వాటిని పరలోకపు తండ్రి పోషించుచున్నాడు. ఎందుకు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు? ఆకాశ పక్షుల గురించి మనకెందుకు చెప్తున్నారు యేసుక్రీస్తు వారు అంటే గ్రహించలేని విషయాలను, అర్థం కాని విషయాలను, కష్టతరమైన విషయాలను ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు ఆనాడు బోధించారు. అంటే ఎవరు ఎలాంటి వారైనా అర్థం చేసుకోగలిగిన సామర్థ్యతను కలిగి ఉండడానికి ఆయన సులువుగా ప్రతి విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆనాడు బోధించారు. ఆకాశ పక్షులను చూడుడి అంటే ఆకాశ పక్షుల గురించి చెప్తూ అవి విత్తవు, విత్తనాలు ఏమి విత్తవు, అవి పంటనేమి కోయవు, నెక్స్ట్ కొట్లలో కూర్చుకొను. మనమైతే ఏం చేస్తాము? పంటను దాచుకుంటాము, దాచుకొని రేపేం తినాలి, నెల తర్వాత ఏం తినాలి, సంవత్సరం తర్వాత ఏం తినాలి, మళ్ళీ పంట వచ్చేంత వరకు తినాలి, పంట వచ్చిన తర్వాత మనం కొత్తవి తినలేము, అందుకని పాతయ్యే తినాలి. ఇట్లా ఎన్నో ఆలోచనలు మన మదిలో ఉంటాయి. అంటే రేపటికి జరగబోయే దానికి, రేపటి భవిష్యత్తుకి, అసలు మనం బ్రతుకుంటామో లేదో మనకు తెలియదు, కానీ రేపటి భవిష్యత్తు ప్రణాళిక గురించి మనం ఆలోచించుకుంటూ వాటి కోసమే ప్రయాసపడుతూ ఈ భూమి మీద ఉంటాము. అట్లా ప్రయాసపడుతూ ఈ లోకం కోసము,
మన శరీరాలను పోషించుకోవడం కోసమే మనం ప్రయాసపడుతూ దేవుడున్నాడన్న సంగతినే మర్చిపోయే పరిస్థితుల్లో ఈనాడు అనేకులు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు ఎలా బోధిస్తున్నారు అంటే ఆకాశ పక్షులను ఉపమాన రీతిగా బోధిస్తున్నారు. అవి కొట్లలో కూర్చుకొనవు, విత్తవు, కోయవు, కానీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు వాటిని. వాటికంటే బహుశ్రేష్ఠులు మీరు. అంటే పక్షులతో పోలిస్తే మనం బహుశ్రేష్ఠులము దేవుడికి. వాటికంటే బహుశ్రేష్ఠులమైన మనల్ని దేవుడు పోషించడా? పోషించగలడు. ఈ లోకరీతి కోసం ఆలోచించకుండా, ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఆలోచించకుండా, ఈ లోకంలో ఏమి తిని బ్రతకాలి, ఏమి తాగాలి అని నీకు ఆలోచన లేకుండా, నీ ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? దేవుని పనిని నెరవేర్చే ఆలోచనగా ఉండాలి. అలా ఉండాలి, నువ్వు గ్రహించాలి అని సులువుగా ఆకాశ పక్షులను చూపించి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ప్రతి సందర్భాన్ని యేసుక్రీస్తు వారు సులువుగా అర్థం చేసుకునేటట్లు బోధిస్తున్నారు. ఉపమాన రీతిగా బోధిస్తున్నారు. ఎన్నో ఉపమానాలు మనకు బైబిల్ గ్రంథంలో కనపడతాయి ప్రియులారా. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అంజూరపు చెట్టు ఉపమానం, తప్పిపోయిన కుమారుడు ఉపమానం, ద్రాక్ష తోట ఉపమానం, ఇలా ఎన్నో త్రోవ పక్కన ఉన్న విత్తనాల ఉపమానం. ఇలా ప్రతి ఉపమానాన్ని చూపించి మనం ఎలా మెసులుకోవాలి, ఎలా మన బ్రతుకులను మనం భూమి మీద సరిచేసుకోవాలి, దేనికోసం మనం బ్రతకాలి, ఆ పరలోకపు తండ్రి ఏ సంకల్పం నిమిత్తం మనల్ని భూమి మీదకు పంపించాడు అన్న విషయాలను సులువుగా అర్థం చేసుకునే విధంగా ఆయన బోధనా విధానం ఉన్నది. ఈరోజు పాఠశాలలో గాని, కళాశాలలో గాని గురువులు ఉంటారు. గురువులు బోధిస్తూ ఉంటారు. ఈ బోధించడానికి గురువులు ఏం చేస్తారు అంటే ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ ట్రైనింగ్ దేని నిమిత్తం తీసుకుంటారు అంటే ఎలా బోధిస్తే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది అన్న విషయాన్ని వీరు ట్రైనింగ్ తీసుకుంటారు. దీన్నే ప్రాస్టాలజీ అంటారు. అని వీరు చెప్పుకున్న విధానాన్ని ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు మొదట నేర్పించారు. ఈ విధానాన్ని సులువుగా ఎలా బోధించాలో అనేక ఉపమానాలను చూపించి ఆయన బోధించారు. ఈనాడు పాఠశాలలో బొమ్మలు చూపించి భావాన్ని అర్థం చేసుకునే రీతిగా, ఒక మూగతను అనుకోండి సైగలు చేసి భావాన్ని అర్థం చేసుకునే విధంగా, ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి మనం వెళ్ళామనుకోండి, వారి భాష మనకు అర్థం కాదు, మన భాష వారికి అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే భావం వ్యక్తపరచడానికి అనేక రుజువులు చూపిస్తూ ఉంటాం, అనేక ఉపమానాలు చూపిస్తూ ఉంటాం, వస్తువులను చూపిస్తూ ఉంటాము. అప్పుడు మనం ఏది చెప్పాలనుకున్నా ఆ భావం ఇతరులకి అర్థమవుతుంది. దీన్ని వీళ్ళు కనిపెట్టినట్లుగా ప్రాస్టాలజీ అని పేరు పెట్టి దీన్ని వీరు కనిపెట్టినట్లుగా అనుకుంటున్నారు. కానీ ఈ బోధనా విధానాన్ని 2000 సంవత్సరాల క్రితం ఎవరు కనిపెట్టారో తెలుసా? యేసుక్రీస్తు వారు కనిపెట్టారు. అందుకని నిజమైన గురువు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆ వచనాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీరు గురువులని పిలువబడవద్దు. ఎవరు మీ గురువు అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే మీ గురువు. ఆయనే బోధనా విధానాన్ని తీసుకొచ్చారు. ఎలా బోధించాలి, ఎలా బోధిస్తే ఇతరులకు అర్థమవుతుంది అన్న విషయాన్ని ఆయనే తీసుకొచ్చారు. ఈనాడు యేసుక్రీస్తు వారు బోధనా విధానం గనక మనం చూసినట్లయితే సులువుగా అర్థం చేసుకునే రీతిలో ఉంది. ఎంతో మందిని అబ్బురుపరిచే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా ఆయన బోధనా విధానం ఉంది. ఆయన మాట ఆకర్షణీయంగా ఉంది. ఆయన మాట మహత్తుగల మాటలాగా ఉంది. అంటే ఎవరు బాగా సమర్థవంతంగా బోధించగలరు అంటే యేసుక్రీస్తు వారు సమర్థవంతంగా బోధించగలరు. ప్రతి విషయాన్ని సులువుగా అర్థం చేసుకునే రీతిగా ఆయన బోధించగలరు అని ఈ పై సందర్భాలన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అంటే యేసుక్రీస్తు వారి బోధనా విధానం ఖచ్చితంగా సులువుగా మనం అర్థం చేసుకోగలిగే రీతిలో ఉంది. ఎటువంటి వారైనా అర్థం చేసుకోగలరు ఆయన బోధనా విధానం. ఆయనకి దీటైన బోధకుడు ఎవరు లేరు అని మనకు అర్థమైపోతుంది. ఇంత బోధించి ఆయనకి సోదకుడు బోధిస్తున్నాడా? ఇంత సమర్థవంతంగా బోధించగలిగిన ఆయనకు ఎంతో మంది ఆయన మాట విని మార్పు చెందారు. యేసుక్రీస్తు వారు బోధనా విధానానికి ఎంతో మంది మార్పు చెందారు. సిలువపై దొంగ మారిపోయాడు యేసుక్రీస్తు వారిని చూసి. ఈ శిక్ష నాకు మనకి న్యాయమే గాని అతను ఏం చేశాడు? అతను ఎందుకు ఏ కపటము లేదు, ఏ దోషము లేదు. ఎటువంటి వారినైనా మార్చగలిగిన సామర్థ్యం యేసుక్రీస్తు వారి బోధనా విధానానికి ఉందని మనకు అర్థమైపోతుంది ప్రియులారా. అలాంటి బోధనా విధానం ఉన్న యేసుక్రీస్తు వారికి బోధించే సోదకుడా,
అపవాది. అసలు యేసుక్రీస్తు వారికి అపవాదికి ఉన్న వ్యత్యాసం ఏంటి? దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుని సంకల్పాన్ని భ్రష్టు పట్టించాలని, పాడు చేయాలని అపవాది వచ్చింది. అలాంటి అపవాది అంట యేసుక్రీస్తు వారికి బోధిస్తుందంట. ఏంటో ఆ బోధనా విధానం, అపవాది బోధనా విధానం మనం నేడు పరిశీలిద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? 40 దినాలు ఉపవాసం ఉన్నారంట. 40 దినాలు ఉపవాసం ఉండి ఆకలి కొని ఉన్నారంట. అదేంటండి యేసుక్రీస్తు వారు ఆకలి కొని ఉండడం అంటే? ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మనలాంటి శరీరంలోనే ఉన్నాడు. ఆ శరీరానికి కోరిక, బాధ, ఆకలి, వేదన, ఆవేదన మనకెలాగైతే ఉంటాయో అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ఉంటాయి. ఆయన ఆకలి కొని ఉండగా వచ్చిందంటండి అపవాది. ఆకలిగా ఉన్నప్పుడు అంటే ఆయన బలహీనంగా ఉన్నాడు. ఆహారం ఏమీ తీసుకోకుండా బలహీనంగా ఉన్నారు యేసుక్రీస్తు వారు. అప్పుడు వచ్చిందంట. అప్పుడు వచ్చి ఏమంటుందో చూడండి. నువ్వు దేవుని కుమారుడవైతే. ఏమంటుందండి? మొదటగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. దేవుని కుమారుడవైతే. దానికి తెలియదా అండి దేవుని కుమారుడో కాదో? తెలుసండి దానికి. ఎలా తెలుసో చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియని అపవాది అంటుందండి. మమ్మల్ని నశింపజేయటకు వచ్చావా? నువ్వెవరవో మాకు తెలుసు. నువ్వు దేవుని పరిశుద్ధుడవు అంటే దేవుని కుమారుడవు అని కేకలు వేసి మరీ చెప్పిందంట. చెప్పింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటుంది? నువ్వు దేవుని కుమారుడవైతే. మనం ఉన్నామనుకోండి, మనం ఏ పిఎంఓ సీఎంఓ కొడుకులమో కూతుర్లమో అనుకోండి. నువ్వు నిజంగా పిఎంఓ కొడుకువైతే, నిజంగా సీఎం కొడుకువైతే, ఇగో పలానాది చేసేయి అనగానే మనం ఏం చేస్తామండి? అవును, మనల్ని మనం నిరూపించేసుకోవాలని మనం చేసేస్తాం. అవును, నేను వాళ్ళ కొడుకునే అని. కానీ దానికి తెలిసి కూడా అది ఎలా రెచ్చగొడుతుందో చూడండి. నువ్వు దేవుని కుమారుడవైతే అంటుంది. దేవుని కుమారుడో కాదో దానికి తెలుసు. ఎందుకు వచ్చింది? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని సలహా ఇస్తుంది యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారికి తెలియదా రాళ్లను రొట్టెలుగా చేసుకోవాలో, రొట్టెలు తెచ్చుకొని తినాలో? యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలుసు కదా. సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది, రాళ్లను రొట్టెలుగా చేసుకో అని. మరి అది తేవచ్చు కదా రొట్టెలు. తేలేదు. జాలిపడేదైతే యేసుక్రీస్తు వారు ఆకలిగా ఉన్నారని అది జాలిపడేదైతే అది రొట్టెలు తీసుకురావచ్చుగా. తేలేదు. కొన్ని రొట్టెలను చేయొచ్చుగా. దానికి అంత సమర్థత లేదు. రాళ్ళను రొట్టెలుగా చేసే సమర్థత దానికి లేదు. అందుకని ఇది ఏమంటుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకో అంటుంది. ఆకలి కొని ఉన్నప్పుడండి, ఆయన బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆహారాన్ని చూపించి అపవాది పడేస్తూ ఉందండి. మన పితరుల కాలంలో ఏసావు గారు ఆయన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడండి జ్యేష్ఠత్వాన్ని? ఎర్రెర్రగా ఉన్న చిక్కుడుగాయ కూర కోసం. బాగా ఆకలేసింది. ఇంటికి వచ్చాడు. యాకోబు గారు చిక్కుడుగాయ కూర వండుకున్నారు. అది కంటికి మంచిగా అనిపించింది. తినాలని కోరిక కలిగింది. ఆకలేస్తుంది. నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. ఆహారాన్ని పూజించాడు. అందుకే ఏసావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. ఇంకా మన హవ్వమ్మ కంటికి ఎలా ఉందంట? రమ్యమైనదిగా ఉందంట. అందంగా కనపడిందంట. కన్నులకి రమ్యంగా ఉందంట. తినాలని కోరిక కలిగింది. తినేసింది. మానవ జాతిని మొత్తం పాపంలో పడవేసింది. ఇలాంటి తరుణంలో అంటే మనిషి బలహీనంగా ఉన్నప్పుడు, ఆహారం కావాలని మనిషి అనుకున్నప్పుడు అది పడేస్తుంది. పడేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఆయన చాలా బలహీనంగా ఉన్నారు, ఆకలి కొని ఉన్నారు. రాళ్లను రొట్టెలు చేసుకుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ధీటైన సమాధానం చెప్తున్నారు చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు నరులు బ్రతుకుదురని. అదే మళ్ళీ చూద్దామండి. మత్తయి సువార్త కంటిన్యూషన్ చూద్దాం. ఇప్పుడు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని. మత్తయి సువార్త. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని అప్పుడు యేసుక్రీస్తు వారు ధీటైన సమాధానం చెప్పారు. ఏమని? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని
దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుదురు, జీవించుదురు అని వ్రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు వారు చెప్పారు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, దేవుడు బోధనా విధానాన్ని నేర్పించాడు. దానిలో ఏముందో తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం బతకడు నాయన, దేవుని మాట వల్ల బ్రతుకుతాడు అని వ్రాయబడింది. ఎక్కడ రాయబడిందో మనం ముందే చూసాంగా, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అంటే వాక్యాన్ని చూపించి దానికి సమాధానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. అదేమన్నా నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలు చేసుకో అంటే, రొట్టెల వల్ల కాదు, దేవుని మాట వల్ల బ్రతుకుతాము అని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది అని యేసుక్రీస్తు వారు చూపించారు. చూపించిన తర్వాత అదేం చేసిందో చూడండి. అంతటా అపవాది చూపించారు యేసుక్రీస్తు వారు. చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంనకు ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా ఆరు నిన్ను చేతులతో ఎత్తుకుందిరని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పింది. చూసారండి ఎంత తెలివిగా చెప్తుందో అపవాది. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుదని వ్రాయబడి ఉంది, దేవుడు చెప్పాడు అని చెప్తే అదేం చెప్తుందో చూడండి. నువ్వేం చేస్తావు? క్రిందికి దూకు. క్రిందికి దూకితే నీ పాదములు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురని వ్రాయబడి ఉన్నది. నీ దేవుడే చెప్పాడు. నువ్వేమన్నావు? రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని మాట వల్ల బ్రతుకుతారని చెప్పారని రాయబడి ఉన్నదని చెప్పావు కదా. అందుకని రాయబడి ఉన్న మాటనే చెప్తుంది చూడండి. అది ఎక్కడ రాయబడి ఉందో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11, 12 వచనాలు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎక్కడుంది ఇదండి? ఇది కీర్తనల గ్రంథంలో రాయబడింది. అందుకే ఏం చెప్తుంది అది? నీ గ్రంథంలోనే రాయబడి ఉంది, నువ్వు క్రిందికి దూకు, క్రిందికి దూకితే నీకేమి హాని కలగకుండా పట్టుకుంటారు, దేవుడు పట్టుకుంటాడు అని వ్రాయబడి ఉన్నదని చెప్తుంది. ఇక్కడ ఏముందండి కీర్తనల గ్రంథంలో? మనం ఆలోచన చేయాలి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. నువ్వు క్రిందికి దూకితే పట్టుకుంటానని ఉందా? నీ మార్గం అంటే నువ్వు నడిచేది, నువ్వు ప్రయాణించేది, నువ్వు పయనించేది, ఒక చోట నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేది మార్గం. అక్కడ ఏమని ఉందండి? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాలకు కాలినడకన వెళ్ళారండి. అనేక చోట్ల సువార్తను ప్రకటించారండి. అనేక చోట్ల సువార్తను ప్రకటించడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళితే ఆయనకి ఏదైనా హాని సంభవించినప్పుడు ఆయనకి ఇబ్బంది కలగకుండా దూతలకు ఆజ్ఞాపిస్తాను అని ఇక్కడ అర్థం. కానీ ఇదేం చేస్తుందండి? క్రిందికి దూకితే దేవుడు నిన్ను కాపాడతాడు అంటుంది. కానీ అక్కడ ఉన్న మాట ఏంటండి? మార్గములన్నిటిలో నువ్వు వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి నాయన సువార్త ప్రకటించడానికి, ఎక్కడికైతే నువ్వు సువార్త ప్రకటించడానికి వెళతావో అక్కడ నేను నా దూతలకు ఆజ్ఞాపిస్తాను నిన్ను కాపాడమని. నీ మార్గములన్నిట్లో వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. అంతేగాని నువ్వు కొండపైకి ఎక్కి కిందకు దూకితే తోడుగా ఉండరు. అంటే వాక్యాన్ని మార్చేసిందండి అపవాది, మార్చేసి బోధిస్తుందండి. ఈనాడు సంఘాలలో ఎన్నో సంఘాలు ఉన్నాయండి, క్రైస్తవ సంఘాలు. ఈ క్రైస్తవ సంఘాలలో వాక్యాన్ని మార్చేసిందండి. మార్చేసి దాని బోధనా విధానాన్ని, దాని పద్ధతిని ప్రవేశపెట్టి అనేకులను దేవునికి కాకుండా చేస్తుందండి. ఆ సందర్భాన్ని మనం ఒకటి చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దామండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పొరుండబెట్టెను. వెళ్తున్నారండి. వెళ్తూ మార్గ మధ్యంలో ఆమె ప్రసవం అయిపోయింది. మరియమ్మ ప్రసవం అయిన తర్వాత సత్రానికి వెళ్ళారండి ఆయన పడుకోబెడదామని. సత్రంలో అసలు చోటు లేదు, ఖాళీ లేదు ఎక్కడ.
ఖాళీ లేకపోయేసరికి బయటకు వచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత ఒక పశువుల తట్టి ఎక్కడో కనపడింది. కనపడిన తర్వాత పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఇక్కడ క్లియర్ గా చక్కగా చాలా బాగా అర్థమవుతుంది. మార్గ మధ్యంలో ఆమె ప్రసవించింది. సత్రానికి వెళితే సత్రంలో చోటు లేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టారని చక్కగా ఇంత చక్కగా వాక్యాన్ని ఉంటే ఈనాడు వాక్యాన్ని ఎలా మార్చేసిందండి. నేటి క్రైస్తవులందరూ ఈ వాక్యాన్ని ఎలా ఆచరిస్తున్నారండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో పుట్టారు. పశువుల పాకలో పుట్టారని ఈనాడు నాటకాలు వేయటం, క్రిస్మస్ కి అనేకులకు బోధించడం, ఆయన పశువుల పాకలో పుట్టారని కథలు, నాటకాలు, నాటికలు వేసి చూపించడం ఈనాడు వాక్యాన్ని మార్చేసింది. అర్థం చేసుకునే పరిస్థితుల్లో, గ్రహించే పరిస్థితుల్లో లేకుండా వాక్యాన్ని మార్చేసి యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టారు. అసలు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో కూడా వ్రాయబడలేదండి. ఎందుకంటే ఎక్కడ పుట్టారో వ్రాయబడితే మనం అందరం ఏం చేస్తామండి, మనుషులుగా పుణ్యస్థలాలు, పుణ్యక్షేత్రాలు చేసేసి గుడ్లు గోపురాలు కట్టేస్తామండి. కట్టేసి ఆ స్థలాన్ని పూజిస్తాం తప్ప దేవుణ్ణి పూజించం. అందుకే ఎక్కడ పుట్టారో రాయబడలేదు. ఇంకా పశువుల పాకలో పరుండబెట్టిననుంది. అది పశువుల తొట్టిలో పరుండబెట్టిననుంది. ఆ పశువుల తొట్టి పశువుల పాకలో ఉందో, సత్రం ముందుందో, ఎక్కడుందో అది ఏమీ రాయబడలేదండి. అక్కడ చోటు లేకపోయేసరికి ఇక్కడికి వచ్చేసరికి పశువుల తొట్టే ఖాళీగా ఉంటే దానిలో పడుకోబెట్టిందండి. చూడండి వాక్యాన్ని ఎలా మార్చేసిందో. నీ మార్గములన్నిట్లో నేను దేవుడు కాపాడతాడు అంటే నువ్వు క్రిందికి దిగితే నిన్ను దేవుడు కాపాడతాడు అంటుంది. పశువుల తొట్టులో పొరుండబెట్టారంటే పశువుల పాకలో పుట్టాడు అని చెప్పి వాక్యాన్ని మార్చేసింది. ఇంకా అనేక వాక్యాలు మార్చేసిందండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు 3 జ్ఞానులు వస్తారు. 3 జ్ఞానులు వచ్చినప్పుడు ఈ 3 జ్ఞానులు ఆ 3 జ్ఞానులు క్షమించాలండి. జ్ఞానులు వస్తారు. మూడు సామాన్లు తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఈ మూడు తెచ్చారు కాబట్టి 3 జ్ఞానులని మార్చేసిందండి. 3 జ్ఞానులో, 2 జ్ఞానులో, 1 జ్ఞానం అక్కడ రాయబడలేదు. జ్ఞానులు వచ్చారనే వ్రాయబడింది. కానీ 3 జ్ఞానులని. ఇంకా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వచ్చింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ స్త్రీని. యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి నేల మీద వంగి ఏదో రాసుకుంటూ మీలో పాపం ఎవరిలో లేదో వాడు మొదట రాయేయండి అన్నాడు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు నేలను వంగి రాస్తే, అమ్మా నిన్నెవరు శిక్షింపలేదా అంటే, నేను కూడా నిన్ను శిక్షింపను, క్షమిస్తాడండి యేసుక్రీస్తు వారు. అది వచ్చినాను మనం ఒకసారి చిన్నది చూద్దామండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మీద నేరం మోపవలెను. ఆయన మీద నేరం మోపవలనని ఆయన శోధించుచు ఇలాగునడిగిరి. ఎండించదు నాన్న. అయితే యేసు వంగి నేల మీద ఏలుతో ఏదో రాయిచుండెను. నేల మీద ఏలుతో ఏమో వ్రాయిచుండెను, ఏదో వ్రాయిచుండెను. ఏదో అని అక్కడ రాయబడలేదండి మనకి. కానీ ఈనాడు బోధకులందరూ ఏం చెప్తున్నారు? ఆమె పాపాలు రాస్తున్నాడని, వచ్చిన వాళ్ళ పాపాలు రాస్తున్నాడని. ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది వ్యభిచారమందు స్త్రీ పాపాలు రాస్తున్నాడని, కొంతమంది యేసుక్రీస్తు వారితో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. వీళ్ళందరి పాపాలు ఆ నేల మీద రాస్తున్నాడని వాళ్ళ ఇష్టంగా బోధనా విధానాన్ని మార్చేశారండి. అసలు బోధనా విధానమే అర్థం కాని బోధకులు, మార్చేసే బోధకులు. నోవహ గారు అట్లు చేసిను అంటే, అలాగు చేసిను అంటే ఆయన అట్లకు మూల పురుషుడని ఆయన మార్చేశారండి. ఆ మాటను మార్చేశారు. ప్రతి దాన్ని అపవాది మార్చేస్తుందండి ఈనాడు. అపవాది మార్చేసి దేవుని సంకల్పాన్ని అది పాడు చేయాలి, దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేయాలి అని అది బోధిస్తుంది. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడతాడు అని వ్రాయబడి ఉన్నది కదా. వ్రాయబడి ఉన్నది కాబట్టి అది నువ్వు చెయ్యి అంటుందండి యేసుక్రీస్తు వారిని. నువ్వే కదా వ్రాయబడి ఉన్నదని చెప్పావు, అదిగో వ్రాయబడి ఉన్నది అక్కడ కీర్తనల గ్రంథంలో. అందుకే నువ్వు కిందకి దూకు, నిన్ను దేవుడు కాపాడతాడు అంటుందండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యం, ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యంలో దేనిని కలపకూడదు, దేనిని తీసివేయకూడదు. అసలు కలపకూడదు, తీసివేయకూడదు. కానీ ఈనాడు అనేకులు వారి ఇష్టానుసారంగా వారి బోధనా విధానాన్ని మార్చేశారు. ఎవరి వల్ల అంటే అపవాది వల్ల. గ్రహించే సామర్థ్యం వారిలో లేక, అపవాది చెప్పిన ప్రలోభాలకు లొంగిపోయి వారికి అర్థమైన రీతిలో వారు అర్థం చేసుకొని ఈనాడు బోధనా విధానాన్ని మార్చివేశారు పిల్లరా. ఇంకా కంటిన్యూషన్ చూద్దాం. మళ్ళీ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి, అపవాది ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము. మళ్ళీ వెళ్ళిందండి, కొండపైకి తీసుకెళ్ళింది. తీసుకొచ్చి ఆయన ఈ లోకం అంతా చూపించిందంట. నువ్వేం చేయాలో తెలుసా? నాకు మొక్కితే ఇవన్నీ
నీకే ఇచ్చేసాను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ విషయం దానికి కూడా తెలుసు అపవాదికి కూడా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆ లోకరాజ్య మహిమలన్నిటి ఆయనవి ఆయనకే ఇస్తానంటుంది. ఎందుకు? ఎవరికి మొక్కాలంట? అపవాదికి మొక్కాలంట. మనకు 10 కోట్లు ఇచ్చి మొక్కమంటే ఎవరికైనా మొక్కేస్తాం కదండి. అమ్మో, ఇంత డబ్బు మన జీవితంలో సంపాదించలేము, దీంతో సుఖంగా ఉండొచ్చు. అసలే కోటి విద్యలు ఎవరు నేర్చుకుంటారు కూటి కొరకు? ఇవన్నీ పాటలు ఎవరు పడతారు? ఇంత ఇబ్బందులు ఎవరు పడతారు? పోనీలే మొక్కేద్దాం అనుకుంటాం మనం మనుషులుగా. మానవ శరీరంలోనే ఉన్నాడు కదండి ఆయన. ఆయన ఆ ఏదైతే తండ్రి దగ్గర నేర్చుకున్నాడో దాన్ని మర్చిపోకుండా ఆయన గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకొని, నువ్వు నాకు మొక్కితే లోకమహిమనంతా నీకు చూపిస్తాను, ఈ లోకంలో ఉన్నదంతా నీకు ఇస్తాను. సాక్షాత్తు సృష్టించిన ఆయననే అది అడుగుతుందంటే, ఆయన దగ్గరికే అది వచ్చి బోధిస్తుంది అంటే దానికి ఎంత ధైర్యం ఉండాలో చెప్పండి. అన్నీ ఎరిగిన ఆయన, సమస్తము తెలిసిన ఆయన దగ్గరికే వచ్చి అది ఏం చేస్తుందో తెలుసా? ఆయనకే బోధిస్తుంది. అందుకే క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. ఆయన్నే బోధిస్తుంది. మొదటేమో రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంది. రాళ్ళను రొట్టెలుగా చేసుకోకూడదు, ఆహారం దేవుడు సెలవిచ్చాడు, దేవుడు వ్రాయించాడు, దేవుని మాట వల్ల బ్రతుకుతారని ఆయన చెప్తే, రాయబడి ఉంది కదా, ఆ రాయబడిన వాక్యాన్ని తీసుకొచ్చింది. నువ్వు కిందికి దూకు, నీ మార్గంలన్నీ కిందికి దూకితే దేవుడు నిన్ను దూతలకు ఆజ్ఞాపించి కాపాడతాడు, అదిగో నీ గ్రంథంలోనే రాయబడిందని తీసుకొచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు వారే మా బోధన విధానాన్ని మార్చేసింది. అప్పుడు యేసుక్రీస్తు వారు లొంగలేదు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు ఆయన బలహీనంగా ఉన్న, ఆకలి కొని ఉన్నా కూడా ఆయన లొంగలేదు. ఈ లోకరాజ్యములన్నిటినీ నీకు ఇస్తానన్నా కూడా ఆయన లొంగలేదు. ఆయన ఏమన్నాడండి మాట? సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ప్రభువైన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను ఆయన మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నది. అంతటా అపవాది ఆయన విడిచిపోగా అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేసి ఆ అది వాక్యాన్ని మార్చి చెప్పినా కూడా, అధికారాన్ని చూపించినా కూడా, ఆయన ఆకలి కొని ఉన్నా కూడా ఎప్పుడు ఆయన దానికి లోబడలేదు. ఆయనకి ధీటైన సమాధాన్ని ప్రతి దానిని ఆయన చెప్పారు. అప్పుడు అది విడిచి వెళ్ళిపోయింది. మనం ఒక వచనాన్ని చూద్దామండి. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు అటువలే మీలోను అబద్ధ బోధకులు ఉంటుదురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుని తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూడండి, వారికి వారే నాశనం వైపు వెళ్ళిపోతున్నారు. నాశనకరమైన భిన్నాభిప్రాయాలు, వారికి ఏది తోస్తే అది, వారికి ఏది కావాలనుకుంటే అది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఈనాడు మనం సత్యం తెలుసుకొని అసలు నిజంగా దేవుడు ఏం రాయించాడో దాన్ని తెలుసుకుంటున్నాము అంటే ప్రియులారా, దేవుని కృప వల్లే, దేవుని దయ వల్లే. ఈనాడు మనం సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించాలని ఈ వాక్యం మన యొద్దకు వస్తూ ఉంటుంది. మన యొద్దకు వాక్యాన్ని వచ్చినప్పుడు మనం చాలా అదృష్టవంతులుగా భావించాలి ప్రియులారా. ఎంతో మందికి ఇది గ్రహించే శక్తి కానీ వినగలిగిన సామర్థ్యం కానీ ఉండదు ప్రియులారా. కానీ గ్రహించే శక్తి, వినగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు అంటే దేవుని కృప వల్ల మనకి ఇది చేరింది అని. అందుకని ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అబద్ధ బోధకులు ఉంటారు. వీరందరి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకునే ప్రయత్నంలోనే ఈ పాఠాన్ని పెట్టారు ప్రియులారా. మరి ఎగ్జామ్ రాసేవారు ఆలోచించవలసింది ఏంటి అంటే, అసలు బోధకుడు అంటే ఎవరు, శోధకుడు అంటే ఎవరు? బోధకుడు అంటే సరైన మార్గంలో పయనించేవాడు, ఒక విషయాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి చెప్పేవారని. శోధకుడు అంటే శోధించేవాడని, ఇతరుల నాశనాన్ని కోరేవాడని మనం అర్థం చేసుకొని, మొదట యేసుక్రీస్తు వారి బోధనా విధానం ఎలా ఉందో వ్రాయాలి ప్రియులారా. తర్వాత అపవాది యేసుక్రీస్తు వారికి ఎలా బోధిస్తుంది, యేసుక్రీస్తు వారు ఎలా ధీటైన సమాధానం అపవాదికి చెప్పాడో మనం రాయాలి ప్రియులారా. అలా రాసిన తర్వాత చివరిగా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు. వీరి నుంచి మనల్ని మనం కాపాడుకొని సరైన బోధనా విధానాన్ని మనం నేర్చుకొని బైబిల్ గ్రంథాన్ని అనేక సార్లు మనం చదివి దేవుడు అనుగ్రహించిన కృపచేత అనేకులకు మనము దేవుని యొక్క సత్యాన్ని బయలుపరచాలి. ఇంకొక వచనాన్ని చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం, క్షమించాలి, 1-2 వచనాలు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన
మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధయందును లక్ష్యించి దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు విశ్వాస భ్రష్టులగుతురని ఆత్మ తేటగా చెప్పుచు ఆత్మతేటగా చెప్పుచున్నారు. దెయ్యముల బోధ యందు అంటే పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు. ఇంక ఎంత వాదించినా ఎంత చెప్పినా ఇంకో కాలుందని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు 3 దేవుళ్ళ ఒకరే దేవుడా ఎంత వాదించు మనం ఎంత మాట్లాడు ఒప్పుకునే పరిస్థితి నాడు సంఘాలలో లేదు. ఏ విషయమైనా వారు బోధించే యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టలేదు, యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టలేదు, అక్కడ వ్రాయబడలేదన్న అదే నాటకం ప్రతి క్రిస్మస్కి. యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుట్టారు అంటే వారు నమ్మిన దాన్నే గట్టిగా పట్టుకొని ఏం చేస్తున్నారు? దెయ్యముల బోధ బోధిస్తున్నారు ఈనాడు. అందుకే ఇది అపవాది బోధ. అది యేసుక్రీస్తు వారికే బోధించాలనుకున్నప్పుడు మనకు బోధించదా చెప్పండి ప్రియులారా? యేసుక్రీస్తు వారినే బోధించి యేసుక్రీస్తు వారినే దేవునికి దూరం చేయాలనుకుంది. అలాంటప్పుడు మనం ఎంతో ఆలోచించండి ప్రియులారా. ఆయన ప్రతిదానికి దీటైన సమాధానం చెప్పగల సమర్థుడు. అలాగే సమర్థవంతులుగా మనం కూడా ఉండాలని తన పిల్లలమైన మనం కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారినే మోసం చేయాలనుకుంది. మనల్ని సులువుగా అది మోసం చేయగలదు. అందుకే ఈనాడు ప్రియులారా ఈ బోధన విధానం గురించి ఆలోచించుకోవాలి. ఆ బోధించే విధానంలో ఏది తప్పు ఉంది, ఏది వాస్తవం ఉంది, ఏది అవాస్తవం ఉందని బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి మనం తెలుసుకోవాలి. షాపులో ఒక వస్తువు కొనాలి అంటేనే అనేక సార్లు పరిశీలించుకుని కొనుక్కునే మనం మన జీవితాన్ని దేవుని వైపుకు మళ్లించుకోవాలి. దేవుని మార్గంలో మనం పయనం చేయాలి. మన బ్రతుకులు మన నడతలు ఇక్కడే సరిచేసుకోవాలి అంటే సత్యాన్ని గ్రహించి స్థిరులుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. మరి పాఠం అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ.